ఇప్పుడు ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నాం కదండి, ఈ ఇడ్లీని ఎలా పెట్టాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకొని ఇందులో స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకోవాలండి. వాటర్ బాయిల్ అవుతుంది. ఈలోపు మనము గ్లాసులకి ఆయిల్ పోసుకొని ఇందులోకి పిండి పెట్టుకోవాలండి. పిండి హాఫ్ వేసుకోవాలండి. ఇది చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఇవి షేప్కి ఐస్ క్యూబ్స్ లాగా ఉంటాయండి. అందువల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ ఇష్టపడిన వాళ్ళు కూడా దీన్ని చాలా బాగా ఇష్టంగా తింటారండి. దీన్ని వాటర్ బాయిల్ అయ్యాక బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకుంటామండి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిందండి. ఇందులోకి గ్లాసులు పెట్టుకుందాం. ఇది మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా బాగా ఇడ్లీ ఉడికిపోతుందండి. ఇలా ఫోర్క్ పెట్టి చూస్తే అంటుకోకుండా వస్తే ఉడికినట్లండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే మూత పెట్టి ఉంచేస్తాం. ఇదిగోండి ఐస్ క్యూబ్స్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఇలా చేసి పిల్లలకి ఇచ్చారంటే ఇడ్లీ అనేది మొహం మొత్తకుండా పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఐస్ క్యూబ్స్ ఇడ్లీ. ఇడ్లీ స్టాండ్ లేకుండానే పాన్లో పెట్టుకొని చేసుకోవచ్చండి. ఇలా ఐస్ క్యూబ్స్ ఇడ్లీ రెడీ అయిందండి. ఇలా చట్నీ తీసుకొని చాలా ఇష్టంగా ఐస్ క్యూబ్స్ తిన్నట్టు తింటారండి పిల్లలు. ఇలా చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సూపర్.